హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ స్వీట్ స్టైల్ అటుకుల మిక్స్చర్. ఈ మిక్స్చర్ చేయడం చూసారంటే ఓస్ ఇంతేనా అంటారు, అంత సింపుల్గా అయిపోతుంది ఈ టేస్టీ అటుకుల మిక్స్చర్. మరి ఈ మిక్స్చర్ని ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అరకప్పు పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను ఎప్పుడు కూడా 100% వేయించుకోకూడదు. 80% వేగిన తర్వాత తీసేయాలి, లేదంటే పల్లీలు చల్లారేసరికి నల్లగా అయిపోయి చేదొస్తాయి. ఇలా 80% వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పావు కప్పు జీడిపప్పును తీసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే జీడిపప్పు చాలా త్వరగా మాడిపోతుంది. జీడిపప్పును గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పావు కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకుని క్రిస్పీగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆయిల్లో 2 కప్పుల అటుకుల్ని వేసుకుని వేయించుకోవాలి. దీనికి మనం ఇంట్లో ఆడించుకునే మామూలు అటుకులు అయితే పనిచేయవు. అవి వేస్తే ఆయిల్ మొత్తం పీల్చేస్తాయి. ఈ అటుకులు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి వాడుకుంటే మనకి మిక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ అటుకులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఇలా వేగిన అటుకుల్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నూనెలో 3 రెబ్బల కరివేపాకుని క్రిస్పీగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. తరువాత వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకుని, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, లేదంటే ఈ ఉప్పు కారం అనేది అటుకులకు పట్టదు. ఈ మిక్స్చర్ను వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేసి ఉప్పు కారం రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఎంత సింపుల్గానో 10 నిమిషాల్లో ఈ మిక్స్చర్ రెడీ చేసేసుకున్నాం. ఇంకా బయట స్టాల్స్లో కొన్ని అవసరమే ఉందండి. మనం కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఈ మిక్స్చర్ని తయారు చేసుకుందాం. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి.